శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ లక్ష్మీనారాయణ దేవతాభ్యాం నమ. పరమాత్ముడు అవతారాల్లో సంపూర్ణమైన అవతారం కృష్ణావతారం అని చెప్పుకుంటున్నాం కదా. కృష్ణావతారంలో కృష్ణుడు అమితమైన ఆహార ప్రియత్వం కలవాడట. ఆ కారణంగా వారి అవతారం ముగించిన తర్వాత 4 ధామాల్లో ప్రధానమైనటువంటి పూరి జగన్నాథ ధామంలో వేంచేసి ఉన్నటువంటి జగన్నాథుడు కూడా ఆహార ప్రియుడట. స్వామివారు అవతారంలో ఉన్నప్పుడు కృష్ణుడు రోజుకి 8 సార్లు భోజనం చేసేవాడట. అంటే వారంలో ఎన్ని పదార్థాలు తినేవారు, ఎన్ని రకాలు తినేవారు? 256 రకాల పదార్థాలు కృష్ణ పరమాత్మ యొక్క ఆహార ప్రియత్వం గురించి మనకు తెలుస్తుంది. అదే తరహాని అవలంబిస్తూ పూరి జగన్నాథ ధామంలో ఇప్పటికీ ప్రతిరోజు స్వామివారికి మహాభోగ్ పేరిట రోజుకి 256 రకాల పదార్థాలని నివేదన చేస్తూ ఉంటారు. అంటే స్వామి ఆరగిస్తూ ఉంటారు. అయితే స్వామివారికి పదార్థాలన్నీ పెట్టి పరిచేషణ మంత్రం చేస్తుంటాం కదా. అలా చేసినప్పుడు దోసిటితో పట్టినటువంటి నీళ్ళల్లో జగన్నాథుడు ప్రతిబింబం కనబడాలట. ఎప్పుడు? ఈ పదార్థాలన్నీ స్వామికి ఆరగింపు చేసేటప్పుడు. అలా స్వామి యొక్క ప్రతిబింబం అరచేతిలో పోసుకున్నటువంటి ఈ తీర్థంలో కనపడిన మరుక్షణం స్వామికి పెట్టినటువంటి పదార్థాలన్నీ కూడాను స్వామి ఆరగించినట్లుగా భావిస్తుంటారట. ఇలా అనాది కాలం నుంచి జరుగుతూ ఉంది. అయితే ఇప్పటికి ఒక 100 ఏళ్ల క్రితం ఒకరోజు స్వామివారికి నిత్యం పెట్టినట్లుగానే మహాభోగు పెడతా ఉన్నారు. పెట్టి చేతిలో పరిచేషణ జలం అంటే అభిమంత్రించిన జలం అంటే పదార్థాల మీద మనం సంప్రోక్షణ చేస్తాం కదా, నివేదన మంత్రం చదివి. అలాగా దోసిట్లో నీళ్లు వేసుకున్నారట. దానిలో జగన్నాథుడి యొక్క రూపం కనబడలేదు. అందరూ కంగారు పడిపోయారు. దేవాలయ సిబ్బంది అందరూ. వాళ్ళకి ఏమీ పాలుపోక ఇప్పటికీ పూరి జగన్నాథుడికి మొదట సేవగా ఆ పూరీ రాజ్యాన్ని, ఒరిస్సా రాజ్యాన్ని ఏలేటటువంటి రాజపరంపరగా ఉన్న రాజుగారు వచ్చి వారికి సేవలు చేస్తూ ఉంటారు. ఆ నిమిత్తంగా ఈ అర్చకులు, ఈ ఆలయ సిబ్బంది అంతా ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈరోజు జగన్నాథుడు ఆహారాన్ని స్వీకరించలేదు, మాకేంటో భయంగా ఉంది, మేమేమైనా అపచారం చేశామేమో అన్నారట. రాజుగారు స్వయంగా వచ్చి చూసి, ఏదో అపచారం జరిగింది, భగవంతుడికి పెట్టే పదార్థాలు చూడకూడదు కదా, ఎవరో చూసి ఉంటారు వంట వండేటప్పుడు, ఆ పదార్థాలన్నింటినీ కూడాను తీసేసి మళ్ళీ శుద్ధిగా మళ్ళీ ఇక్కడ ఆచారం ప్రకారం పదార్థాలు చేయమన్నారట. పాపం వాళ్ళంతా కూడా కృష్ణనామస్మరణ చేస్తూ అతి భక్తిగా శ్రద్ధాళువులై మళ్ళీ అన్ని పదార్థాలు చేసి పరమాత్ముడి ముందు నివేదనకు పెట్టారు. మళ్ళీ దోసిటి పెట్టారు. పరిచేషణ జలం స్వామికి సమర్పణ చేసి నైవేద్యం పెట్టడానికి మళ్ళీ అదే తంతు. స్వామి రూపం కనబడలే దోసిటి నీళ్ళల్లో. ఆ రోజు మొత్తం అలా గడిచిపోయింది. రాజుగారు కూడా ఏం చేయాలో పాలుపోలే. ఆయన నిద్రా సమయం అయ్యి అంతఃపురంలో నిద్రపోయారు. ఎవరు? రాజుగారు, పూరీ రాజుగారు. ఆయనకి జగన్నాథుడు స్వప్న సాక్షాత్కారం అయ్యి, అంటే కలలో కనిపించి, ఓ మహారాజా, మీరందరూ కంగారు పడుతున్నట్లుగా నేను ఈరోజు ప్రసాదాన్ని స్వీకరించకపోవడానికి కారణం మీ యొక్క నిష్ఠ, మీ యొక్క భక్తి అన్నీ కూడాను సక్రమంగానే ఉన్నాయి. కానీ నేను మాత్రం ఈ పూరీ రాజ్యానికి దూరంగా ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్నటువంటి నా పట్ల అమితమైన భక్తితో ఉన్న ఒక ముసలి అవ్వ నైవేద్యాలు చేసి ఈరోజు నన్ను వచ్చి ఆరగించమని ఆహ్వానించిందయ్యా. అందుకని ఆమెకి ఇచ్చిన మాట ప్రకారం
మేము అక్కడికి వెళ్ళి ఆ పదార్థాలను స్వీకరించాము. ఆవిడ మిగిలిన ప్రేమతో, అంటే గొప్పదైన ప్రేమతో, పరమాత్ముడు కావాల్సింది అదే కదా. మనం ఏం పెట్టాము, ఎంత పెట్టాము, షడ్రసోపేతంగా పంచపక్ష ప్రమాణాలు పెట్టామా అని ఆలోచించుడు పరమాత్మ. నీకు దొరికినంతలో పరమాత్ముడికి నిండైనటువంటి ప్రేమ, అచంచలమైనటువంటి విశ్వాసంతో ఏ పదార్థం పెట్టినా ఆయన స్వీకరిస్తాడట. పాపం ఆ అవ్వ చాలా కష్టపడి ఆ పండు వయసులో స్వామికి నైవేద్యాలు చేసి పెట్టింది. స్వామి ఆమె యందు ఉన్నటువంటి అమితమైన భక్త కారుణ్యతతో ఆ పదార్థాలన్నీ మిగులు సంతోషంతో స్వీకరించేశారట. దాంతో స్వామికి బాగా కడుపు నిండిపోయింది కాబోలు. అందువల్ల నేను ఈరోజు దేవాలయంలో పెట్టినటువంటి పదార్థాలని స్వీకరించలేకపోయాను. అంతే తప్పించి మీ యొక్క భక్తి విశ్వాసాలని పరీక్షించాలని కాదయ్యా అన్నారంట జగన్నాథస్వామి. వెంటనే పూరీరాజు నిద్ర మేల్కొని వెళ్ళి దేవాలయ సిబ్బందికి అర్చకులకి చెప్పారట. ఆ నిమిత్తంగా ఇప్పటికీ పూరీ క్షేత్రంలో ఆ అవ్వ నివసించినటువంటి ప్రాంతానికి సంవత్సరానికి ఒక పర్యాయం జరిగేటటువంటి రథయాత్రలో భాగంగా అక్కడికి వెళుతుంటారు. అక్కడ ప్రసాదం ఆవిడ ఉన్నట్లుగానే భావించి స్వీకరిస్తారట. అంత భక్త పరాధీనుడు పూరీ జగన్నాథుడు. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది? పరమాత్మ పట్ల మనం అదే రకమైనటువంటి ప్రేమను గనపరిచినాడు. పరమాత్మ ఇలాంటి దివ్యలీలలు చూపిస్తూ మనల్ని వెన్నుకాచి కాపాడతాడని ఈ లీల ద్వారా మనకు తెలుసుకున్నాం. ఏతత్ శ్రీ ఉమామహేశ్వర పాదార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు.